సార్ భూమన కరుణాకర్ రెడ్డి మాజీ టీటీడీ చైర్మన్, ఆయన మీద జగన్మోహన్ రెడ్డి గారు బండ బూతులతో ఫైర్ అయినట్టుగా మనకి సమాచారం అంతా ఉంది. అక్కడ లిక్కర్ స్కామ్లో వాటాలు తేడా ఎట్లాగో ఇక్కడ టీడీఆర్ బాండ్స్లో వాటాలు తేడా. జగన్మోహన్ రెడ్డికి ఎవరు బట్టలిప్పదిద్దామా అని ఆరాటమే తప్ప, నువ్వు మాజీ ముఖ్యమంత్రివి, ఒక నాయకుడివి, ఒక హుందాతనం ఉండాలి. అసలు పోలీసులను బట్టలిప్పదిస్తా ఏంటది నీకు? ఆ రోజు భూమన బరస్ట్ అయింది. జగన్ భూమన్ని శ్రీలక్ష్మి మీదకి ఎగదోశాడా? ఒక రకంగా ఆయనకి ప్రాణాలకి థ్రెట్ ఉన్నట్టేనా సార్ విజయసాయి రెడ్డికి? నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ మాణిక్. మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్ భూమన కరుణాకర్ రెడ్డి మాజీ టీటీడీ చైర్మన్, ఆయన మీద జగన్మోహన్ రెడ్డి గారు బండ బూతులతో ఫైర్ అయినట్టుగా మనకి సమాచారం అంతా ఉంది. అయితే తాజాగా ఏపీ సాధు పరిషత్ వాళ్ళు ఒక ప్రెస్ మీట్ కండక్ట్ చేస్తే వాళ్ళని అత్యంత జుగుప్సాకరంగా ఆయన ఏకవచనంతో మాట్లాడడం, తిట్టడం, వీళ్ళు సాధు పరిషత్ కాదు టీడీపీకి అనుబంధ ఒక సంస్థగా పరిగణించాలంటూ సుబ్బారాయుడు గారిని, అంటే ఎస్పీ సుబ్బారాయుడు గారిని ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు సప్త సముద్రాలు దాటిన సుబ్బారాయుడు వదిలిపెట్టనని వార్నింగ్ ఇచ్చాడో ఆయన్ని నిజాయితీ పరుడైన ఆఫీసర్ అంటూ కితాబ్ ఇచ్చారు. సో ఈ కారణంగానే కరుణాకర్ రెడ్డి మీద జగన్మోహన్ రెడ్డి గారు ఫైర్ అయినట్టుగా మనకు తెలుస్తూ ఉంది. దీన్ని ఏ విధంగా చూడాలంటారు? ఏంటి భూమనకి జగన్కి ఏమైనా చెడిందా? చాలా గ్యాప్ వస్తున్నట్టు. అదే సార్ ప్రజల చర్చ. జగన్మోహన్ రెడ్డికి భూమన కరుణాకర్ రెడ్డికి గ్యాప్ ఎక్కడొచ్చింది? ఏమన్నా వాటాల్లో తేడాలా? అంటే వీళ్ళు ఎప్పుడు ఎవరు కొట్టుకు వచ్చినా అదే గోల. ఇప్పుడు కేసిరెడ్డి రాజ్, విజయసాయి రెడ్డి ఆర్థిక లావాదేవీలే అంతేగా. ఇప్పుడు కొల్లగొట్టిన సొమ్ము నీకెంత నాకెంత అని కొట్టుకు చావటమేగా. ఇప్పుడు ఆ లిక్కర్ సొమ్ము పంపిణీలో తేడాల వల్ల విజయసాయి రెడ్డి ఏం చేశాడు? వీళ్ళందరినీ పట్టించాడు. వీళ్ళందరూ జైలుకి వెళ్ళారు. ఇప్పుడు భూమన కరుణాకర్ రెడ్డి కూడా ఇంకెంతమందిని పంపుతాడు జైలుకి? అతను కూడా సాయిరెడ్డి లాగా మారుతున్నాడా? నేను అంటోంది అదే. లిక్కర్ స్కాము విజయసాయిరెడ్డి బద్దలు కొట్టాడు. ఈ తిరుపతి స్కాములన్నీ ఏమైనా బయట పెడుతున్నాడా భూమన కరుణాకర్ రెడ్డి? అంటే జగన్ ఫోన్ చేసి బండ తిట్లు తిట్టాడు అంటే చెప్తున్నా. ఇప్పుడు అమ్మ నాన్న తమిళమ్మాయి, ఏంటి ఆ సినిమా? రవితేజ సార్. అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి. అట్లాగే భూమన జగన్ సుబ్బరాయుడు. సుబ్బారాయుడికి ఎందుకు కితాబ్ ఇచ్చారు సార్ ఈయన కరుణాకర్ రెడ్డి? నిజాయితీపరుడైన ఎస్పీ సుబ్బారాయుడు సెక్షన్ 31 కింద వీళ్ళ మీద కేసు పెట్టాలి. ఇది సుబ్బరాయుడు మీద ప్రేమ లేదు, శ్రీనివాసానంద సరస్వతి మీద కక్ష. ఇప్పుడు శివానంద స్వామి, శ్రీనివాసానంద సరస్వతి, అట్లూరి నారాయణరావు ఆ సాధు పరిషత్ తరఫున అక్కడ భూమన వేస్తున్న బురదని వాళ్ళు చెరిపేస్తున్నారు. బిఆర్ నాయుడు వర్సెస్ భూమన. గత 2 ఏళ్లుగా మనం చూసాం ఎంతమంది టీటీడీ బోర్డు చైర్మన్లుగా పనిచేశారు. కనుమూరి బాపిరాజు, సుబ్బరామరెడ్డి, కళా వెంకట్రావు, పుట్టా సుధాకర్, సుబ్బారెడ్డి, ఎంతోమంది చేశారు. అంటే చేసిన వాళ్ళంతా మాజీలు అయ్యాక ఇట్లా దేవస్థానం మీద ఎవరన్నా బురద జల్లారా? ఈ విధంగా లేని జరిగినట్టుగా, అంటే జరగని అవినీతి జరిగినట్టుగా చిత్రించి చిలవలు పలవలుగా స్వామివారిని అప్రదిష్ట పాలు చేస్తూ భూమన కరుణాకర్ రెడ్డి రోజుకో ప్రెస్ మీట్. ఈ 24 నెలల్లో తిరుపతిలో భూమన 240 కుట్రలు చేశాడు. శనీశ్వర విగ్రహం దగ్గర నుంచి, గోశాల దగ్గర నుంచి, ఎక్కడో బంగ్లాదేశ్లో చచ్చిపోయిన గోవులు వీడియోలు ఫోటోలు తిరుపతి గోశాలలో చచ్చిపోయినట్టు చూపిస్తాడు. ఎందుకని సార్ ఇంత లేని విషయాన్ని ఇంత ప్రాపగండా చేయడం వెనక ఉన్న కుట్ర ఏంటి అసలు? అంటే వీళ్ళే తీసుకెళ్ళి బీర్ బాటిల్స్ అక్కడ గాలిగోపురం దగ్గర పెడతారు. అవును, రెడ్ హ్యాండ్ దొరికాయి. వీళ్ళ ఛానల్ రిపోర్టరు వీడియోగ్రాఫర్నే తీసుకెళ్ళి షూట్ చేపిస్తారు. వీళ్ళే వీళ్ళ ఛానల్లో రిలే చేస్తారు. ప్రజలందరూ కూడా చూశారు సీసీ కెమెరాల్లో. అంటే ఇప్పుడు ఇవాళ భూమన కుట్రలు అక్కడ ప్రతి ఒక్కడు తిరుపతిలో కదిలిస్తే చిలవల పలవలుగా చెప్తారు అక్కడ స్థానిక ప్రజలు. మనం అంటాం అదే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఫైర్ అయ్యాడు అంటే దీనికి ఫైర్ అయ్యాడా? సుబ్బారాయుడిని మరి నేనేమో సుబ్బారాయుడు సప్త సముద్రాల అవతలున్నా లాక్కొస్తా, బట్టల పుదిపించి నిలబెడతా. జగన్మోహన్ రెడ్డికి ఎవరు బట్టలు ఎప్పదిద్దామా అని ఆరాటమే తప్ప, నువ్వు మాజీ ముఖ్యమంత్రివి, ఒక నాయకుడివి, ఒక హుందాతనం ఉండాలి. అసలు పోలీసులను బట్టలు ఎప్పదిస్తా ఏంటది నీకు? నిజంగా చాలా తేడాగా ఉంది సార్. ఈ మాటలు కూడా చాలా తేడాగా ఉన్నాయి. ఒక ముఖ్యమంత్రి హోదా ఎంత హుందాతనంగా మాట్లాడాలి మీరు చెప్పినట్టుగా. ఇప్పుడు సుబ్బారాయుడు నిజాయితీపరుడైన అధికారి, ఇది వాస్తవం. దాన్నే భూమన కరుణాకర్ రెడ్డి అంగీకరించాడు. అంటే జగన్మోహన్ రెడ్డి సుబ్బారాయుడు పైన ఏ విధంగా ఆరోపణలు చేశాడు అంటే ఆయన రెడ్ శాండల్ భరతం పట్టాడు, మొత్తం అందరినీ రూట్ అవుట్ చేసే పనిలో పడ్డాడు. అట్లాగే తిరుపతిని ప్రక్షాళన చేస్తున్నారు.
అది భరించలేక సుబ్బరాయుడుపై జగన్మోహన్ రెడ్డి ఫైర్ అవ్వడం. ఇప్పుడు భూమనకి జగన్కి ఎక్కడ జడిందని అడుగు, చెప్తా. అసలు ఇక్కడ కాదు, ఇది మైనర్. అక్కడ లిక్కర్ స్కామ్లో వాటాలు తేడా ఎట్లాగో ఇక్కడ టీడీఆర్ బాండ్స్లో వాటాలు తేడా. ఏంటది? టీడీఆర్ బాండ్స్. ఇప్పుడు టీడీఆర్ బాండ్స్ స్కామ్ అది 50,000 కోట్ల స్కామ్ అన్నారు. చాలా పెద్ద స్కామే. 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి 50,000 కోట్ల కుంభకోణం జరిగిందని చెప్పింది ఎవరు? తెలుగుదేశం నాయకుడు. ఆయన ప్రెస్ మీట్ పెట్టి నెల్లూరులో ఆనం వెంకటరమణారెడ్డి ఒక్క తిరుపతిలోనే 5,000 కోట్లు ఏమో చెప్పాడు. ఏది? టీడీఆర్ బాండ్స్. భూమన కరుణాకర్ రెడ్డి ఎమ్మెల్యేగా, భూమన అభినయ్ రెడ్డి డిప్యూటీ మేయర్గా తిరుపతి 5,000 కోట్లు అక్కడ జరిగిందంటూ మొత్తం అసలు ఎన్ని రోడ్లు? 22 రోడ్లు. డీటెయిల్స్ అన్ని కూడా చెప్పారు. తిరుపతికి అవసరమా? 22 రోడ్లు అవసరమా? రోడ్డు విస్తరణ పేరుతో బాండ్లు సృష్టించి వీళ్లు సొమ్ము చేసుకున్న విధానం. అప్పటి పట్టణాభివృద్ధి శాఖ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ శ్రీలక్ష్మికి భూమనకి వాటాలు తేడాలు వచ్చినాయా? శ్రీలక్ష్మికి జగన్కి వాటాలు తేడాలు వచ్చినాయా? అందుకే భూమన టార్గెట్ శ్రీలక్ష్మి. ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టి శ్రీలక్ష్మిని ఉద్దేశించి భూమన లంకిణి, శంఖిణి. సార్, సుదీర్ఘకాలం ఆ కుటుంబానికి ఒక రకంగా శ్రీలక్ష్మి గారు తన జీవితాన్నే ఒక రకంగా డిస్ట్రాయ్ చేసుకుంది. ఒక మంచి ఐఏఎస్ అధికారిగా ఉన్న మహిళ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి వల్ల, వాళ్ళ నాన్న రాజశేఖర రెడ్డి గారి వల్ల సుదీర్ఘకాలం జైల్లో గడిపారు. మరి ఈ కరుణాకర్ రెడ్డి ఎందుకు ఆవిడ్ని సుంకిణి, సుప్పిని అని ఇట్లా మాట్లాడడం? అంటే ఏంటి? వాటాలు తేడాలేగా. ఇప్పుడు విజయసాయిరెడ్డి కర్త కర్మ క్రియ కేశిరెడ్డి రాజు అన్నాడు. కేశిరెడ్డి రాజు విజయసాయిరెడ్డిని బట్టెబాజ్ అన్నాడు. ఇప్పుడు భూమన కరుణాకర్ రెడ్డి శ్రీలక్ష్మిని లంకిణి, శంఖిని. అసలు మామూలుగా నీకు 11 కోట్లు విగ్గులకే అయింది. నీకేం తెలుసు అసలు ఆమె విగ్గులు ఎంతో? ఆ ఇగ్గుల రేటు కూడా కట్టాడంటే చాలా డెప్త్ విషయాలు అతనికి తెలుసు అన్నట్టుగా అర్థమవుతుంది. అంటే ఆమె కట్టే చీర, ఒక్కొక్క చీర 1,50,000 ఉంటుంది. ఆమె 11 విగ్గులు ఉన్నాయి. ఒక్కొక్క విగ్గు 50 లక్షలు ఖరీదు. అంటే ఏంటి? ఆమె బెడ్రూమ్లోనే ఉన్నావా ఏంటి? అరే, ఆమె చీరల సంగతి నీకెందుకు? ఆమె విగ్గుల సంగతి నీకెందుకు? ఆమె పర్సనల్ లైఫ్ అది. అంటే శ్రీలక్ష్మికి నీకు వాటాల్లో తేడాలు వచ్చాయి. ఆ రోజు భూమన బరస్ట్ అయింది. జగన్ భూమన్ని శ్రీలక్ష్మి మీదకి ఎగదోశాడా? అయి ఉండొచ్చు. జగన్ అనుమతి లేకుండా భూమన శ్రీలక్ష్మిని టార్గెట్ చేసే ధైర్యం ఉందా? పాయింటే సార్, ఇది వ్యాలిడ్ పాయింట్. ఇది అంటే రావాల్సిన వాటాలు అందాల్సిన అంతిమ లబ్ధిదారికి చేరలేదు కాబట్టే టీడీఆర్ బాండ్స్లో శ్రీలక్ష్మి ఇంకేమన్నా ఇవ్వాల్సినవి ఉన్నాయా? దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టుగా మొత్తం ఆంధ్రప్రదేశ్ను దోచేశారు. ఇప్పుడు ఆ దొంగ సొమ్ము పంచుకోవడంలో వాటాలతో కొట్టు చేస్తున్నారు. సార్, తాజాగా వైసీపీ కార్యకర్తలు ఒకరినొకరు ఆ జెండా కర్రలతోటి వాళ్ళకి డబ్బులు అందలేదని చెప్పేసి, అంటే ఆ రోజుకి చెల్లించాల్సిన డబ్బులు, బిర్యానీ ప్యాకెట్లు అందలేదని చచ్చిపెట్టు కొట్టుకున్నారు పిచ్చిగా. వీళ్ళు కూడా ఈ లిక్కర్ మాఫియాలో కావచ్చు, ఇప్పుడు మీరు చెప్పిన ఈ తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగిన అవినీతిని కావచ్చు, వీళ్ళే కొద్ది కాలం ఆగితే కొట్టుకొని బహిర్గతం అయ్యి కొట్టుకొని చచ్చేటట్టున్నారు. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ముసలం లిక్కర్ స్కామ్లో మనం చూసాం. జగన్మోహన్ రెడ్డి సెక్రటరీ, ఓఎస్డి, ఆయన ఫైనాన్స్ డైరెక్టర్, లేకపోతే మిథున్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, కేశిరెడ్డి రాజ్, దగ్గర ఒక 21 మందిని జైల్లోకి పంపారు. ఇప్పుడు ఆ కేఎన్ఆర్ అతను ఏదో జరుగుతుంది విచారణ, రేపో మాపో అరెస్ట్ అంటున్నారు. ఆయన ఆస్తులు కూడా జప్తు అంటున్నారు. ఈ మొత్తం పట్టించాడు విజయసాయిరెడ్డి. ఒక రకంగా ఆయనకి ప్రాణాలకి థ్రెట్ ఉన్నట్టేనా సార్ విజయసాయిరెడ్డికి? ఆయన ప్రాణాల థ్రెట్ సంగతి అదంతా ఆయన చూసుకుంటాడు, లేదా ప్రభుత్వం చూసుకుంటుంది. అది కాదు మనకు సమస్య. ఇక్కడ ఏంటంటే జనం సొమ్ము, ప్రజల సొమ్ము. ధర్మకర్తలుగా ఉండాల్సిన వీళ్ళు తిరుపతిలో అటు కొండ మీద కొల్లగొట్టారు, కొండ కింద కొల్లగొట్టారు. ప్రజల సొమ్ము, భక్తుల సొమ్ము అన్నమాట. 10,000 కోట్ల స్కామ్ అంట ఒక కొండ మీద జరిగింది. 1,000 కోట్లే. 5,000 కోట్ల స్కామ్ ఇది ఒక్కటే. ఏది? టీడీఆర్ బాండ్. భూమన కరుణాకర్ రెడ్డి ఆ వాటాల దగ్గరే ఇవాళ తేడాలు వచ్చాయా? జగన్మోహన్ రెడ్డి భూమనకు ఫోన్ చేసి తిట్టాడంటే చెప్తున్నా, ఈ కారణాలన్నీ ఉన్నాయి. ఊరికే తిడతాడా జగన్మోహన్ రెడ్డి? రావాల్సినవి రాలేదు. థ్యాంక్ యూ సార్. నమస్తే.